అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్టు చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మహిళ అని కూడా చూడకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడి అగౌరవపరిచిన ప్రసన్న కుమార్ రెడ్డి మీద పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. తరచుగా వ్యక్తిత్వ హననానికి ప్రసన్న పాల్పడుతున్నారు అంటున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన ఒక్కసారిగా కూడా ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలు కూడా దుమారాన్ని అయితే రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలంటూ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కాసేపటి క్రితం జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మనతో పాటు ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, ఏం డిమాండ్ చేస్తున్నారు? మీ మీద భారీ ఎత్తున కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు, ఏం చెప్తారు? మహిళల్ని అవమానించే విధంగా మాట్లాడినందుకు ప్రసన్నని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎస్పీ గారికి ఇప్పుడే కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా డిఫమేషన్ యాక్ట్ కింద కూడా కేసు ఫైల్ చేయబోతున్నాం. సో మళ్ళీ ఏ ఒక్కరికి కూడా ఏ మహిళ కూడా ఇలాంటివి చవి చూడకూడదు అనే కార్యక్రమంతో ఇవన్నీ చేస్తున్నాం. మేడం, గతంలో చూసాం మీరు ఎన్నికలకు ముందే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తాజాగా 1 year పరిపాలన పూర్తయింది, ఇప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎలా స్పందిస్తున్నారు? గతంలో ఎలక్షన్స్ అప్పుడు చేసినప్పుడు నేను గమ్ముగానే ఉన్నాను. ఇప్పుడు కూడా ఈ 13 నెలల నుంచి కూడా ఇదే పని చేస్తున్నాడు. అయినా మేము గమ్ముగానే ఉన్నాం. ఈరోజు శృతి మించి ప్రవర్తించాడు. అందుకనే ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే గతంలో ప్రతి విమర్శలు చూసాం. వ్యక్తిత్వ హననానికి ఇవాళ పాల్పడ్డారని మీరు చెప్తున్నారు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి పైన ఎలాంటి చర్యలకు మీరు కోరుకుంటున్నారు? ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా తీసుకోవచ్చు? 100% పార్టీ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది తీసుకెళ్లాను. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు, మహిళలకి ఆడబిడ్డల జోలికి పోబాకండి, పోతే బాగుండదు అని చెప్తున్నారు. ఈరోజు అదే జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా అతని మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మేడం, నిన్న జరిగినటువంటి దాడి ప్రసన్న కుమార్ ఇంటి పైన కేవలం వేమిరెడ్డి దంపతులు మా మీద వాంటెడ్గా దాడి చేపించారని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి అంటున్నారు, ఏం చెప్తారు? దాడి చేసే సంస్కృతి మాది కాదు. విపిఆర్ గారిది కానీ నాది కానీ 10 మందికి సాయం చేసే వాళ్ళమే కానీ ఎవరిని డిస్టర్బ్ చేసే వాళ్ళం కాదు. అది వీళ్ళు మాట్లాడిన మాటలు ఎవరో ఎందుకు, అందులో మీ ప్రెస్ వాళ్ళు ముందుకొచ్చి నాకు ప్రతి ఒక్కరు, ఏ ప్రెస్ అని లేదు, అందరు ప్రెస్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి, అమ్మ మిమ్మల్ని ఇలా మాట్లాడుతున్నారు, ఇది తప్పమ్మా, మీరు ఏదో ఒకటి చేయండి అమ్మా అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర. మీరు అలాగే మహిళలు అందరూ. కానీ నేను చెప్పాను, అసలు నేను వినలేదయ్యా ఏమి, నేను తర్వాత మాట్లాడతానని చెప్పి నేను వచ్చేసాను. నేను వచ్చే లోపలే, నాకు తెలిసే లోపలే ఏదో జరిగింది, ఎవరో అభిమానులు వెళ్ళారు, ఏదో చేశారు, నాకైతే తెలియదు అది. దాని తర్వాత కొంచెం ఏదో వాళ్ళు చేస్తే ఇతను ముక్కాలు భాగం ఇతను బగలు కొట్టుకున్నాడు. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము అలా చేసేవాళ్ళం కాదు, చేపించేవాళ్ళం అంతకన్నా కాదు. మేడం, అయితే లాస్ట్ ఏదైతే నిన్న చేసినటువంటి వ్యాఖ్యల మీద నేను కట్టుబడి ఉన్నాను, మళ్ళీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాను, నా జోలికి గాను వస్తే ఇంకా కూడా ముందుకు వెళ్తానంటున్నాడు. ఏం చేస్తాడు ఆయన? ఇది ఎవరికి తెలియంది? నేను వాళ్ళ మేనత్త కోడల్ని, విధివశాత్తు నా భర్త మరణించారు. అవివాహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నా కుటుంబ సభ్యుల అనుమతితో నేను పెళ్లి చేసుకున్నాను. ఇది దేశమంతా తెలుసు, అన్ని రాష్ట్రాల వాళ్ళకి తెలుసు. ఇతను మొదట మాట్లాడినప్పుడే ఏ స్త్రీ కూడా తన కుటుంబ విషయం బయటపెట్టి రాజకీయాల్లోకి రావాలి అని అనుకోదు. అలాంటిది నా చేత మాట్లాడిచ్చాడు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇంతకన్నా వాడి ఏది మాట్లాడినా కూడా అది తప్పే అవుతుంది. దానికి తగు శిక్ష మాత్రం అనుభవించేటట్టు నేను చూస్తాను. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే ఖచ్చితంగా కూడా చర్యలు అయితే తీసుకోవాలి. ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి తీరాలి. కావాలనే తన పైన వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే ఎవరైతే తనకి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితంలోకి కానీ వస్తే ఖచ్చితంగా కూడా చూస్తూ ఊరుకోము. ఎవరైతే జిల్లా ఎస్పీకి కూడా కాసేపు క్రితం ఫిర్యాదు చేశాం, దీనిపైన ఎంత దూరమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ.